హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఉషాస్. మేమైతే ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. మా ఇంటికి వెళ్తున్నాము ఎందుకంటే ఇక పండుగలు వస్తున్నాయి కదా, బతుకమ్మ, దసరా. సో మేము బయలుదేరామన్నట్టు. ఇప్పుడు బయలుదేరుతున్నాం కదా, ఒక 4 hours జర్నీ అయితే పడుతుంది. మధ్యలో అదే కొన్ని కలెక్ట్ చేసుకునేటివి ఉన్నాయి. నా శారీస్, బ్లౌజెస్ కలెక్ట్ చేసుకొని ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి. ఏమంటావు? అంతే. ఓకే, ఓకేనా? సో హ్యాపీ దసరా అండ్ బతుకమ్మ పండుగ అడ్వాన్స్ గా. అడ్వాన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో ఎట్టకేలకైతే మేము ఇంటికైతే చేరుకున్నామండి. సో చేరుకున్న తర్వాత మాకు విపరీతంగా ఆకలేసింది. సో అన్నం తినేసాము, కానీ మాత్రం వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ హెవీ ట్రాఫిక్ అండి. సో తిన్న తర్వాత మా బుడ్డోడు చూసారా మా మదర్ తోటి ఎలా ఆడుకుంటున్నాడో. సో టూ మచ్ అండి అల్లరి. సో దాని తర్వాత వచ్చేసిన తర్వాత మా మిస్సెస్, మా మదరు అందరు కలిసి నెక్స్ట్ డే అనుకుంటా ఇది. నెక్స్ట్ డే వచ్చేసి మేము అందరం కలిసి వీళ్ళు లేడీస్ షాపింగ్, లేడీస్ ఎంపోరియంకి వెళ్తానంటే సో తీసుకొని వెళ్ళాను. సో అందులో వచ్చేసి మా కోడలు ఇద్దరు కూడా వచ్చారు, మా అక్కయ్య వాళ్ళ పిల్లలు. సో మా పాప అండి, మా మిస్సెస్. సో తనే అండి ఎప్పుడు ఎవ్రీ టైం వ్లాగ్స్ చేస్తుంది. సో అయిపోయిన తర్వాత ఆ రోజు షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇది బతుకమ్మది. సో పేర్చడానికి అని అంటే మా మదర్ నన్ను కూర్చోబెట్టించి నాతోటే పేర్పించింది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. బట్ ఎనీవేస్ అందరికీ హ్యాపీ బతుకమ్మ అండి. సో అండ్ హ్యాపీ దసరా అండి. బట్ ఎంజాయ్ చేసామండి వరంగల్లో చాలా ఎంజాయ్ చేసాము పిల్లలతో పాటుగా ఏదైతే ఉంటుందో. సో మా మిస్సెస్ వాళ్ళు డ్యాన్స్ చేయడము, బతుకమ్మ చుట్టూ మన సంస్కృతిని ఆచరించినట్టు కంటిన్యూస్గా స్టెప్స్ చేయడము అలాంటి, కానీ చాలా బాగా అనిపించిందండి. సో బట్ ఏంటంటే మేము ఒక చిన్న విషయానికి వచ్చేసి ఆ రోజు మేము ఏంటంటే మా పిల్లల్ని అంత క్రౌడ్కి మా పిల్లల్ని దాన్ని జాగ్రత్త పట్టుకొని ఉన్నాము, కానీ చాలా బాగా అనిపించిందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. సో థ్యాంక్ యూ అండి.